హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి అప్లై చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్లో 39 సంవత్సరాలు అనేది గరిష్ట వయో పరిమితి అనేది ఇచ్చారు కదా. సో ఇది మనకు చూసినట్లయితే జీవో నంబర్ 190 ప్రకారం దీనికి విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. సో జీవో నంబర్ 190 ప్రకారం ఏంటంటే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ళ గరిష్ట వయో పరిమితి అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క జీవో నంబర్ 190ని ఈ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు మాత్రం ఈ యొక్క వయో పరిమితి విషయంలో వీళ్ళైతే పాటించలేదు గవర్నమెంట్ వారు. సో అందువల్ల ఏంటంటే చాలా మంది అభ్యర్థులు కోర్టుగా అనేది ఆశ్రయించడం జరిగింది. కోర్టు మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క ఏదైతే మనకు వయో పరిమితి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క దరఖాస్తును కూడా స్వీకరించండి. ఒకసారి ఈ యొక్క దరఖాస్తును మరలా స్వీకరించే వాటి విషయంపై మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి మనకు గవర్నమెంట్కి అయితే తెలపడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆ పోస్టుల భర్తీకి గరిష్ట వయో పరిమితి 39 ఏళ్ళు కుదించడానికి హైకోర్టు అనేది తప్పట్టింది. జియో నంబర్ 190 ప్రకారం జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి ఉన్న పిటిషనర్ల దరఖాస్తులను మనకు మాన్యువల్ గా స్వీకరించి వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా వారికి ఫలితాలను ప్రకటించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే హైకోర్టును ఆశ్రయించకుండా అన్ని రకాలుగా అర్హతలున్న ఇతర జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల లోపు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు కూడా స్వీకరించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు శుక్రవారం అయితే మనకు ఉత్తర్వులను జారీ చేశారు. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకి ఎవరైతే మనకు ఈ 39 ఏళ్లకు పైబడిన అభ్యర్థులు ఉన్నారో, సో ఎవరైతే మనకు కొంతమంది అయితే కోర్టుకు వెళ్ళారు, సో వారి యొక్క కష్టాన్ని ఫలించిందని చెప్పుకోవచ్చు. సో గవర్నమెంట్ అనేది అంటే కోర్టు అనేది మనకు అనుకూలంగా ఈ యొక్క తీర్పునైతే ఇచ్చింది. సో గవర్నమెంట్ వారు మరలా ఈ యొక్క దరఖాస్తులు అనేది స్వీకరించే విషయంపై ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మనకు కోర్టు అనేది ఆదేశించడం అయితే జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మనకు గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, దరఖాస్తు సంబంధించి మరలా అప్డేట్ అనేది ఇస్తుందా లేదా, కోర్టు యొక్క ఆదేశాలను మనకు పాటిస్తుందా లేదా అనేది చూడాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో అప్డేట్స్ వచ్చిన వెంటనే తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఈ విషయంపై కొంచెం తెలియజేయండి. ఓకే, ఎందుకంటే వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పి చాలా బాధపడే అవకాశం అయితే ఉంది. సో తాజాగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం మీకు అవకాశం అనేది ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, కానీ మీ యొక్క ఫలితాలు అనేవి లేట్ అవుతాయి. సో మళ్ళీ మీ ఇలా అంటే ఈ నోటిఫికేషన్ ప్రకారంగా 39 ఏళ్ళు పైబడిన అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు మాత్రం ఒకవేళ ఎగ్జామ్ రాసినా సరే వీరందరితో పాటుగా ఫలితాలను అయితే ఇవ్వరు. ఓకే, సో కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ యొక్క 39 నుంచి 49 ఏళ్ళ వయసు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ కనుక ఈ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు రాసిన తర్వాత కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీకు సపరేట్గా ఫలితాలు అనేది రిలీజ్ చేస్తారు. ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.